ఇది తల్లిదండ్రులు వేసిన శిక్ష. చెయ్యని నేరానికి జైలు పాలైన ఇద్దరు చిన్నారులు. పాలు పట్టాల్సి ఉన్నందున తల్లితో సహా 2 నెలల రితిక్ జైలుకి, మరో 2 ఏళ్ల బాబు ఇతిక్ కు సైతం తప్పని పరిస్థితి. లక్షట్పేట జైల్లో తండ్రి, ఆదిలాబాద్ జిల్లా జైలుకు తల్లి. సంరక్షకులు లేకనే జైలు గదుల్లోకి వెళ్లిన చిన్నారి ఇతిక్. ఇది మందమరి నుండి స్పెషల్ స్టోరీ మన సమాజం అందిస్తుంది. ఈ చిత్రాల్లోని ఇద్దరు చిన్నారులను చూడండి. 2 నెలల చిన్నారి బోసి నవ్వులు, మరో 2 ఏళ్ల బాలుడి అమాయకత్వం. ఇద్దరు లోకం పోకడ తెలియని పసికూనలే. ఈ ఇద్దరిలో 2 నెలల పసికందు రితిక్, అయితే 2 ఏళ్ల బాలుడు ఇతిక్. వీరిద్దరు చేసిన నేరమేమీ లేదు, అయినా జైలు గదుల్లోకి అడుగు పెట్టారు. కన్నవారి కపట మోసాలు, కర్కశత్వం చిన్నారుల భౌతవ్యంపై కాఠిన్యం ప్రదర్శించేలా చేసింది. ఇప్పటికే దొంగతనాలు, స్మగ్లింగ్ దందాలతో తండ్రి జైలు శిక్ష అనుభవిస్తుంటే తాజాగా తల్లి చేసిన నిర్వాహకం ఇద్దరు పిల్లలను జైలుకు వెళ్లేలా చేసింది. వేలు పట్టి నడిపించే తండ్రి సహా ఆలన పాలన చూడాల్సిన తల్లి కూడా నేర చరిత్ర కలిగి ఉంటే సంరక్షకులు అంటూ ఎవరు లేకపోతే నిస్సహాయ స్థితిలో ఇంకేం చేసేది? గత్యంతరం కరువై జైలు గదుల్లోకి వెళ్లడం తప్ప. ఇప్పుడు జరిగింది కూడా ఇదే. ఏమి చేయని నేరానికి ఇద్దరు పిల్లలు జైలు పాలైన ఘటన మందమరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని విద్యానగర్ చుంచు కాలనీకి చెందిన గుర్రాల అనిత అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి క్రయ విక్రయాలు చేస్తున్న ఘటనలో పక్కా ఆధారాలతో ఆమెను బుధవారం అరెస్ట్ చేశారు. గురువారం మధ్యాహ్నం అనితను జైలుకు తరలించారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే అనితతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు జైలుకు వెళ్లడం. ప్రస్తుతం అనితకు 2 నెలల బాబు రితిక్ ఉన్నాడు. కనీసం పాలు కాదు కదా, ఓలలాడే తల్లి ఓడిని కూడా మరవలేని పసికూన. అయినా అనివార్య పరిస్థితుల్లో ఫీడింగ్ లో తల్లితో పాటు జైలుకు వెళ్లడం జరిగింది. అయితే మరో 2 ఏళ్ల బాలుడు ఇతిక్ ది ఫీడింగ్ సమస్య కాకపోయినా వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఆలన పాలన చూసేవారు కానీ సంరక్షకులు కానీ లేకపోవడం ఇదే వారికి శాపమైంది. భావి జీవితాన్ని ప్రశ్నార్థకం చేసేసింది. ఏమి చేయకుండా ఇద్దరు జైల్లోనే గడపాల్సిన దుస్థితి వారికి పట్టింది. లక్షట్పేట సబ్ జైల్లో తండ్రి. ఇద్దరు చిన్నారుల తండ్రి అనిత భర్త అయిన గుర్రాల చిన్న భూమయ్య ఇప్పటికే లక్షట్పేట సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. భూమయ్య గతంలో అతని సోదరుడు పెద్ద భూమయ్యతో కలిసి దొంగతనాలు చేసేవాడు. అంటే ఇలా కుటుంబ నేపథ్యం అంతా ఇదే ఉన్నట్టుంది, నేర చరిత్ర కలిగినట్టు. ఆయనపై పలు కేసులు నమోదు ఉన్నాయి. స్మగ్లింగ్, ఇతరత్ర దొంగతనం కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. ఇదే గ్రామంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఒక జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేసిన ఘటనలో చిన్న భూమయ్యపై కేసు నమోదైంది. కోర్టు వాయిదా పేషీలకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేశాడు. ఇతరత్ర వ్యసనాలు గాని ఇంటి పట్టున ఉండే అలవాటు లేకపోవడం కూడా ముప్పు తెచ్చిపెట్టింది. అతగాడి నిర్లక్ష్య ధోరణి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే వరకు దారితీసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భూమయ్య కోసం గాలించి అరెస్ట్ చేశారు. కోర్టులో కూడా ఆధారపరచడంతో న్యాయమూర్తి శిక్ష వేశారు. 1 నెల రోజుల క్రితమే చిన్న భూమయ్య లక్షట్పేట సబ్ జైలుకు వెళ్లడం గమనార్హం. తల్లిదండ్రుల పాపాలు వారికి శాపాలు. లక్షణంగా పిల్లలు బాగోగులు చూసుకోవాలన్న తల్లిదండ్రులు అడ్డదారులు డబ్బు సంపాదించాలనుకోవడమే పొరపాటైంది. అంతేకాదు వారిద్దరు పిల్లలకు శాపంగా పరిగణించింది. తల్లిదండ్రులు తప్పిదాల సంగతి పక్కన పెడదాం అనుకున్న సంరక్షకులు అంటూ ఎవరు లేకపోవడం ఆలోచింపజేసే హృదయాల్ని స్పందింపజేస్తుంది. పాలు తాగే చిన్నారి ఒకరు, ఇక బలుపం పట్టాలన్న బాలుడు మరొకరు. ఇంతటి ఆవేదన కలిగించే ఘటన సర్వత్రా కలిసివేస్తుంది. ఒక విధంగా ఆ ఇద్దరు తల్లిదండ్రులు చేసిన తప్పిదాలైన నేరాలైన అంతిమంగా చిన్నారులు అయితే జైలుకు వెళ్లేలా చేసింది. అనివార్య పరిస్థితులలో వెళ్లాల్సి వచ్చిన తల్లిదండ్రులే అందుకు కారణం అవడం బాధాకరం. చిన్న చిన్న కేసులను కాకుండా చివరికి యువతను ఛిద్రం చేసే రాష్ట్ర ప్రభుత్వం సైతం నిషేధించే గంజాయి వెంట పరుగులు తీస్తూ పైసలు కూడబెట్టే విధానం అయితే సరికాదని పట్టణవాసులు అంటున్నారు. ఇప్పటికైనా చిన్నారుల జీవితాలను చక్కదిద్దాలని కోరుతున్నారు. ఇద్దరు తండ్రి దొంగ, తల్లి గంజాయి దొంగ. గతంలో గుడుంబ అమ్మిందట. ఒక మహిళ అయి ఉండి కిలో పావు గంజాయి, కిలో 100 గ్రాముల గంజాయి ఆమె దగ్గర పోలీసులు పట్టుకొని రిమైండ్ చేసింది. అయితే సరే, పోలీసులు మానవత్వంతో ఆలోచించాల్సి ఉందనుకుందాం ఈ ఇద్దరు పిల్లల కోసం. కానీ ఆ మహిళ చేయబట్టి ఇంకెంతమంది యువత, ఎంతమంది కుటుంబాలు కూడా నాశనం అవుతుందని ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళకి సంరక్షకులు ఉంటే వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండకపోగాని కుటుంబ నేపథ్యం పూర్తిగా కూడా దొంగతనాలు, ఇది మనకి అలవాటై ఈ అక్రమ దందాలు చేసి యువతను చెడగొట్టే పద్ధతిలో అనిత అంటే భర్త ఓ దొంగతనాల ఫీల్డ్లో ఉన్నాడు. కానీ ఈమె కూడా పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఆ తప్పు చేయకపోతే ఉండే ఇంత పెద్ద ఆమె చేసిన గంజాయి దంద కోసం పాపం చిన్న 2 సంవత్సరాల పాప
2 సంవత్సరాల బాబు 2 నెలల పాప జైల్లో జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 2 నెలల వరకు, సుమారు 2 నెలల 3 నెలల వరకు తల్లితో పాటు వీళ్ళు కూడా జైల్లో ఉండి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చేయని తప్పుకు చిన్నారుల శిక్ష. స్వయంగా తల్లే జైలుకు తీసుకుపోయిందంటే ఎట్లుంది పరిస్థితి అనేది కూడా మనం గమనించాల్సి ఉంది. ఇలాంటి వాళ్ళని అసలు అంటే పిల్లల విషయంలో తల్లి అసలు ఇంకా కఠినంగా శిక్షించాలి, కానీ పిల్లల భావితరం కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అనిత ఆమె భర్త కూడా ఆ పద్ధతులు మార్చుకొని పిల్లల భావితరాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది.